హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు పొలంలోకి వచ్చిన వర్కర్స్ అయితే ఈరోజు సడన్గా రాలేదండి. వాళ్ళకి పెట్టిన రైస్ అయితే మిగిలిపోయింది. ఈ రైస్తోనే అన్నం వడియాలు చేసేద్దామని ప్రిపేర్ అయ్యాను. వడియాల కోసం అయితే ముందు ఆ మిగిలిన రైస్ని తీసుకొని అందులోనే కొంచెం వాటర్, కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేయాలి. అదే మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసి మిక్సీ పెట్టేయాలి. 1 గ్లాసు రైస్కి 2.5 గ్లాసులు వాటర్ తీసుకొని ఎసరు మరగబెట్టేసి అందులో పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, నువ్వులు వేసి ఇంకా అందులోనే అన్నం ముద్దను కూడా వేసి బాగా ఉడికించాలండి. అరగంట పాటు ఉడకబెట్టిన ఈ ముద్దని ఇంకా ఎండలో కొంచెం కొంచెంగా ఒక గరిటెతో తీసి వేసుకోవాలి. ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగా ఆ వడియాలు అనేవి విరగకుండా వస్తాయి. 6 నెలల పాటు నిల్వ ఉండే ఈ అన్నం వడియాలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఎండిపోయిన తర్వాత క్లాత్కి వెనక వైపు వాటర్ చల్లి తీసేస్తే చక్కగా విరగకుండా వస్తాయి. వీటిని కూడా మరి కొంచెంసేపు ఎండలో ఉంచేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడియాలు అనేవి రెడీ అయిపోయినట్టేనండి. ఈసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఫుల్ వీడియో కూడా చేశానండి, ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.